ఓం సాయిరామ్. పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక భక్తి ప్రదేశం అని మీ అందరికీ తెలుసు. పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారు జన్మించారు. సత్యసాయిబాబా గారి మొదటి పేరు రత్నాకరం సత్యనారాయణరాజు గారు. బాబా గారి అమ్మ పేరు రత్నాకరం ఈశ్వరమ్మ రత్నాకరం, నాన్న పేరు పెద్ద వెంకమరాజు. భగవాన్ సత్యసాయిబాబా గారు చిన్నప్పటి నుంచి సత్యం, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస వాటి గురించి భక్తులందరికీ బోధించేవారు. భగవాన్ సత్యసాయిబాబా గారు నవంబర్ 23, 1926లో జన్మించారు. బాబావారు చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్దవారిని మర్యాదపూర్వకంగా పూజిస్తూ మంచి విషయాలన్నింటినీ అందరితో బోధిస్తూ వచ్చేవారు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాబాగారు తన మాతృమూర్తి ఈశ్వరమ్మను ఏమి కావాలో కోరుకోమని చెప్పి అడిగారు. అప్పుడు తన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు, నాకు ఏమీ వద్దు నాయన, ప్రజలందరికీ విద్యా వైద్యం అందించి ప్రజలను సంతోషంగా ఉండేలా చెయ్యి, అదే చాలు నాకు, అంతే కావాలి అని అడిగింది. ఆమె కోరిక మేరకు తనకు వస్తున్న విరాళం అన్నిటినీ కూడా ఉచిత స్కూల్స్ని, హాస్పిటల్స్ని కట్టించడానికి ఉపయోగిస్తున్నారు. ఉచిత వైద్యంను అందిస్తున్నారు. ప్రజలకు ఉచితంగా మంచినీటి సౌకర్యంను, మెడికల్ క్యాంపులను అందిస్తూ అన్నీ కూడా ఉచితంగానే అన్ని సౌకర్యాలు ప్రజలకు చేస్తూనే ఉన్నారు. బాబా గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సత్యసాయి బాబా జనరల్ హాస్పిటల్లో కూడా అన్ని ఎక్కడైనా సరే ఫ్రీ సర్వీసే ఉంటుంది అన్నమాట. అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా గ్యాస్ట్రాలజీకి సంబంధించి, డెంటిస్ట్కి సంబంధించి, కార్డియాలజీకి సంబంధించి, ఆర్థోపెడిక్కి సంబంధించి, కంటి పరీక్షలకు సంబంధించి, కిడ్నీకి సంబంధించినవి అన్ని పరీక్షలు కూడా చేస్తారు. ఇప్పుడు సత్యసాయిబాబా గారి 100 years బర్త్డే సందర్భంగా చాలా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ 100 years బర్త్డే సందర్భంగా ఒక కాయిన్ను కూడా విడుదల చేస్తున్నారు అదే రోజు. చాలా కార్యక్రమాలని బాబా గారు బ్రతికి ఉన్నప్పుడు ఎలా చేస్తున్నారో అన్నిటినీ కూడా అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బాబా గారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతి నిలయంలో భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. మంచిగా దర్శనం చేసుకుని రావచ్చు. ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక 100వ బర్త్డే సందర్భంగా ఆ రోజు గోల్డ్ కాయిన్ బాబా రూపంలో విడుదల చేయబోతున్నారు. నవంబర్ 23 బర్త్డే రోజున ఈ కాయిన్ని ఆవిష్కరిస్తున్నారు.